మరింత సమాచారాన్ని మరి ఎర్ర సత్యనారాయణ గారు ఇప్పుడు అదేవిధంగా మరి జేఏసీకి అధ్యక్షులుగా ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న 3000 కోట్ల నిధులు మాకు కావాలి అనుకున్న క్రమంలోనే మరి ఓట్ల ఎలక్షన్కి వెళ్ళిందంటారా, లేకపోతే బీసీల మీద ప్రేమ తక్కువైందంటారా? మీరేమంటారు? రాష్ట్ర ప్రభుత్వంకు మొట్టమొదటి నుంచి కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు. ఇది రెడ్డి ప్రభుత్వం. వీళ్ళు తమ వర్గ ప్రయోజనాల కొరకు అటు కాంగ్రెస్ హైకమాండ్ను సాటిస్ఫై చేసుకుంటేందుకు, అదేవిధంగా తమ స్వభావాన్ని మిక్స్ చేసుకోవడానికి 2 సంవత్సరాలు తాత్సారం చేసి డ్రామా ఆడి జూబ్లీ సెలక్షన్స్ అయిన తర్వాత ఇప్పుడేం బడన్ లేదు కదా అనే ఉద్దేశంతో తమ నిజస్వరూపాన్ని బయటపెట్టింది. వాస్తవానికి ఏంటిదంటే వీళ్ళు ఏ దశలో కూడా దీన్ని ముందుకు తీసుకుపెట్టేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయలేదు. ఉదాహరణకు తీసుకుంటే 2013 డిసెంబర్ 9 నాడు అమలు చేయాల్సినటువంటి విధంగా కార్యాచరణ ప్రకటిస్తాననేది ఎన్నికల హామీ. దాన్ని వదిలేసేసింది, ఇగ్నోర్ చేసింది. ఒక సంవత్సరం వరకు కూడా దాన్ని ముట్టుకోలేదు. ఆ సంవత్సరం తర్వాత కూడా ఎందుకు ముట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఏదైతే మేము 2019లో సమగ్ర కులగణన అనేటటువంటిది ఏదైతే అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో దాన్ని ఓపెన్ చేయడం ద్వారా బీసీలకు రిజర్వేషన్లు పెంచేటటువంటి లీగల్ ప్రక్రియకు అడ్డం పోతుంది అనేటటువంటి ఆలోచనతో మేము హైకోర్టులో వేసిన తీర్పు ప్రకారము ఏదైతే నవంబర్ 2024లో ఏదైతే హైకోర్టు తీర్పు వచ్చిందో కులగణన చేయమని చెప్పి, ఆ కులగణన వచ్చిన తీర్పు ప్రకారము ఒక కంపల్షన్ లోపల కులగణన చేయడం అనేటటువంటి జరిగింది. ఆ కులగణన చేసిన తర్వాత కూడా దాన్ని ప్రాక్టికల్గా చేయడానికి కొరకు కూడా ఇష్టపడక కేవలము డ్రామా ఆడుకుంటేందుకు కేంద్రం మొత్తంలో కూడా దేశం మొత్తంలో కూడా మేమే కులగణన చేసినాము, అది చేయమన్నది హైకోర్టు, చేయాల్సిన విధి లేని పరిస్థితి. వీళ్ళేమో మేమే గొప్పలకు పోయి మేమే చేసినామని చెప్పేసి అదే ప్రగల్భాలకు చెప్పుకున్నారు. అది కూడా మేము చేసినటువంటి, నేను తీసుకొచ్చినటువంటి జడ్జిమెంట్ కారణంగా సాధ్యమైంది, అయిపోయింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కులగణన వచ్చిన తర్వాత ఒక కంపల్షన్ క్రియేట్ అయింది. 42% రిజర్వేషన్స్ ఇవ్వాల్సినటువంటి కంపల్షన్ క్రియేట్ అయింది. దాని కొరకు ఏంటిదంటే వాళ్ళకు ఉన్నటువంటి నెక్స్ట్ ఎలక్షన్స్లో కానీ, బీహార్ ఎలక్షన్స్లో కానీ ఏదైతే కాంగ్రెస్ హైకమాండ్ ఒత్తిడి చేయడం కారణంగానే కానీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ కావడం కారణం, బీసీలు ఇన్వాల్వ్ అవ్వడం కారణం కానీ, అదేవిధంగా రాజకీయ లబ్ధి కొరకే కానీ వీళ్ళు కొంత తతంగం చేసినారు. అదేవిధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టుడే కానీ, కేంద్ర ప్రభుత్వానికి పంపుడే కానీ, గవర్నర్కి పంపుడే కానీ ఏదో మొక్కుబడి కార్యక్రమాలు చేసింది తప్ప దాంట్లో ఏడ కూడా చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ఏదైతే కులగణన వచ్చిన తర్వాత దాన్ని వెంటనే ఢిల్లీలో కూర్చొని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కొరకు కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయడానికి కొరకు కానీ, అఖిలపక్షాన్ని తీసుకోకపోవడానికి కానీ, అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి బీసీ సంఘాల ధర్నా లోపల రాహుల్ గాంధీని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కానీ, మల్లికార్జున ఖర్గేని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కానీ ఏది కూడా చేయకుండా ఏదో తూతు మాత్రంగా ఫార్మల్గా మేము చేసినామని చెప్పేసి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఉపయోగించుకుంది తప్ప ఏ రోజు కూడా దాన్ని ముందుకు సాగదీయలే. మేము కూడా ఎందుకు దాన్ని వదిలేసినామనంటే, వీళ్లకు కొంత ప్రయత్నం చేస్తున్నట్టు నటిస్తున్నారు కాబట్టి ప్రయత్నం చేయడానికి పూర్తి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో, అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ దేని కూడా ముందుకు కోతలేరు కదా, బహుశా అది వచ్చిన అంతేకాకుండా మేము 42% వచ్చేదాకా ఎన్నికలకు పోము అని చెప్పేసి పార్టీ ప్రభుత్వం మొత్తము ఒకటే నినాదం తీసుకుపోవడం కారణంగా కంపల్సరీ విధి లేని పరిస్థితిలో నమ్మాల్సినటువంటి పరిస్థితిలో కూడా దాన్ని నమ్మినాం. ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ అయినాయి, మోసం చేసినారు. వాళ్ళ మోసం అనేటువంటి నైజం ఉంది, ఆ నైజం బయటపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేయడం అనేటటువంటిది దాని పుట్టుకతోటి ఉంది. 1946 లోపల రాజ్యాంగ సభలో కూడా బీసీ రిజర్వేషన్ల అంశం ఒక్కటి మాత్రమే పక్కకు తప్పించారు. 1950లో కూడా ఏదైతే మేము లెక్కలు వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పేసి అది పక్కన పెట్టి చేసినారు. జనతా పార్టీ వచ్చిన తర్వాత ఒక కంపల్షన్ లోపల ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చిన దాని కొరకు వచ్చినటువంటి కాంగ్రెస్ బీజేపీ కంబైన్డ్ గవర్నమెంట్, కంబైన్డ్ ఆలోచన విధానంతో పివి నరసింహారావు టైం లోపల చేయాల్సి వచ్చినా కానీ ఏంటిదంటే అది 50% క్యాప్ అనేటటువంటిది వీళ్ళే విధించారు. వాళ్ళు అంటే వచ్చిన దాన్ని కూడా భరించలేకపోయినారు. కాబట్టి వీళ్ళ స్వభావమే లేదు. కాబట్టి ఆ రకంగా ఎగరగొట్టేసేసినారు. ఇప్పుడు కూడా ఏమన్నా ఏదైతే ఇస్తారేమో అని చెప్పేసి రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరుగుతుంటే నిజమేనేమో నమ్మినాం. మళ్ళీ మోసమే చేసారు వాళ్ళు మొత్తం. వాళ్ళు కర్ణాటక చేయలేదు, ఇక్కడ చేయలేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీసీలకు చెయ్యకుండా నినాదం మీద రాజకీయ లబ్ధి కొరకు మాత్రమే దీన్ని వాడుకున్నారు.
ఇప్పుడు చంద్రకుమార్ గారు కూడా అన్నారు కదా, ఇప్పుడు మరి బండారు దత్తాత్రేయ గారు కానీ అదేవిధంగా ఆర్ కృష్ణ గారు కానీ వీరు ఎంపీలుగా ఉండి గవర్నర్లుగా ఉండి చట్టం వాళ్ళ చేతిలో ఉండి చట్టాలు చేయలేక ఇక్కడికి వచ్చి మాత్రం ప్రగల్భాలు పలుకుతున్నారని ఈ వ్యాఖ్య ఎలా తీసుకుంటారు మీరు? ఇప్పుడు బండారు దత్తాత్రేయ గారే కానీ, బండి సంజయ్ గారే కానీ, ఆర్ కృష్ణయ్య గారే కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారే కానీ, పొన్నం ప్రభాకర్ గౌడ్ కానీ, వీళ్ళంతా కూడా పార్టీలలో వెన్నెముక లేనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి నాయకత్వం ఇది మొత్తం. వీళ్ళతోటి వీళ్ళు చెప్పేటటువంటి పరిస్థితి ఉండేది, చెప్పేటటువంటి అవకాశాలు ఉండేవి వీళ్ళకు. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే బీజేపీ పార్టీ వాళ్ళు బ్రాహ్మణ జనతా పార్టీ అది దాని డిఎన్ఏలోనే రిజర్వేషన్స్ ఇచ్చేటువంటి సిస్టమ్ లేదు. ఈవెన్ దో 1975 కూడా మొట్టమొదటిసారిగా ఎస్సీ ఎస్టీలో కూడా రిజర్వేషన్స్ వద్దని చెప్పేసి ఈ బీజేపీ పార్టీ ఇది ఆ రోజు గుజరాత్ ఛాత్ర పరిషత్ ఏర్పాటు చేసి ఇదే నరేంద్ర మోడీ ఆయన గురువు అయినటువంటి మదన్ లాల్ ఖురానా నేతృత్వంలో కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా వద్దని చెప్పేసి ఉద్యమం చేసినటువంటి చరిత్ర ఉన్న పార్టీ. అది ఎప్పుడు కూడా బీసీ రిజర్వేషన్ తర్వాత మాట ఎస్సీ ఎస్టీ కూడా ఎగరకూడదామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పార్టీ అది మొత్తం. దాని స్వభావంలోనే రిజర్వేషన్ ఇచ్చేటువంటి నేచర్ లేదు. అటువంటి పార్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తుంది అనేటటువంటిది భ్రమ అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు బీసీలు ఎక్కడ ధర్నా చౌకులు కానీ లేకపోతే వేరే సమావేశాలు కానీ లేకపోతే వేరే ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కూడా మరి ఈ నాయకులు వస్తున్నారు, మరి చేయాల్సింది వాళ్ళే కదా, మరి మొక్కుబడిగా వస్తున్నారు అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఒకటి ఏంటిదంటే ఈ నాయకులు వస్తున్నారు, ఈ నాయకులు బీసీ సిస్టంలో ఉన్నారు, వీళ్ళు వస్తుంటే మనం కాదని లేదు. వినండి ఈ బీసీసీ ఇప్పుడు ఏమిటంటే మాకున్నటువంటి కంపల్షన్ ఏంటిదంటే బీసీ ఉద్యమము తెలంగాణ ఉద్యమం అనేటటువంటిది స్వభావాన్ని లక్షణాలను సంతరించుకుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆంధ్ర పార్టీలు వచ్చినాయి, పార్టిసిపేట్ చేసినాయి, 2 కండ్లు అన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే సబ్జెక్టును జనరలైజ్ చేసుకోవడానికి ఆ పార్టీలలో ఉన్నటువంటి కింది స్థాయి వరకు నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ ఈ సబ్జెక్టును కనెక్ట్ వాళ్ళ స్వభావం ఉన్నా కానీ పార్టీలు ప్రివెంట్ చేస్తే అనేటటువంటి ఒక భయం ఉంటుంది. కాబట్టి వాళ్ళు రాలేకుండా ఉండేటటువంటి పరిస్థితులను ఓపెన్ చేయడానికి కొరకు ఈ నాయకత్వాలను కానీ వీళ్ళని కానీ మేము ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వీళ్ళని చూపించడం ద్వారా ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీలను ఉద్యమాల్లో కూడా తీసుకోవడానికి కొరకు అది న్యాచురల్గా వ్యూహాత్మకమైనటువంటి శైలి. అది తెలంగాణ ఉద్యమంలో జరిగింది, బీసీ ఉద్యమంలో కూడా ఏంటంటే అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీలను కేవలం బీసీలను మాత్రమే తీసుకుంటున్నాం. అప్పర్ క్యాస్ట్ సిస్టమ్ను దీన్ని అందులో ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ వాళ్ళని మేము ఇన్వాల్వ్ చేస్తలేము. మేము కేటీఆర్నో లేకపోతే రేవంత్ రెడ్డినో పొంగులేటి సుధాకర్ రెడ్డినో మన ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డినో ఇందులో ఇన్వాల్వ్ చేస్తలేము. ఆ పార్టీలలో ఉండే బీసీలలో కొంతమంది వస్తే కింది స్థాయిలో ఉన్నటువంటి బీసీలు కూడా ఈ మూమెంట్కు కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఉద్యమం ద్వారానే ఇది సాధ్యం. ఇది అంతకు తప్పించి ఇంకా మార్గం లేదు. పార్టీలు చేయి అన్ని పార్టీలు రిజర్వేషన్లకు వ్యతిరేకము, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ. కాబట్టి ఏంటిదంటే వాళ్ళ పునాదులు కదగాలి, వాళ్ళ పార్టీలు పెరగాలి, నిలబడాలంటే ఏం కావాలి, వాళ్ళకు కూడా బీసీలే కావాలి. ఇప్పుడు అడ్వకేట్ జేఏసీ అదేవిధంగా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మీరు ఏం పిలిపిస్తున్నారంటారు బీసీలకి, బీసీ లోకానికి ప్లస్ మీ అడ్వకేట్స్ వాళ్ళకి? మేము ఒకటి పిలుస్తున్నాం. మనకున్నది ఒకే ఒక మార్గము, తెలంగాణ ఉద్యమాన్ని మించి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా అప్పర్ క్యాస్టులు పై లేయర్లోనే ఉన్నారు తప్ప కింది స్థాయిలో కూడా కానీ ఆత్మహత్యలు కానీ ఎప్పుడు కూడా లేరు. ఆత్మహత్యల ద్వారా తెలంగాణ సాధ్యమైంది. అదేవిధంగా బీసీ ఉద్యమ ధృతి ద్వారానే సాధ్యమైంది. ఇప్పుడు కూడా ఉద్యమ ధృతి ద్వారానే అసాధ్యమైనటువంటి తెలంగాణ ఎట్లొచ్చిందో అసాధ్యమైనటువంటి లక్షణాలు సంతరించుకున్న విధంగా తయారు చేస్తున్నటువంటి ఈ అప్పర్ క్యాస్ట్ రాజకీయ ఎత్తుగడలను ధ్వంసం చేయడానికి కొరకు బీసీ ఉద్యమం అనేటటువంటిది గ్రామస్థాయి వరకు డెవలప్ అయితే తప్ప వీళ్ళకు విధిలేని పరిస్థితి క్రియేట్ అవుతుంది. వీళ్ళు విధిలేని పరిస్థితి క్రియేట్ అయితేనే ఉదాహరణ తీసుకుంటే మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ 2 సంవత్సరాలు బీసీలకు వ్యతిరేకమైనటువంటి టోన్ పబ్లిక్లో వెళ్ళింది కాబట్టి డిపాజిట్ గల్లంతైంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా డిపాజిట్లు గల్లయ్యేటటువంటి విధంగా రాజకీయ కార్యక్రమాలు కూడా చేయలేనటువంటి విధంగా ఒక కంపల్షన్ క్రియేట్ అయితేనే బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ రాజకీయంగా ఈ సబ్జెక్టుని మనం ముట్టుకోకపోతే మన ఉనికికే ప్రమాదం అవుతుంది అనేటటువంటి విధంగా ఉద్యమ ఉధృతి చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. కాబట్టి ఆ రకంగా బీసీలందరూ కూడా
ఉద్యమ స్మృతిని మరింత డెవలప్ చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని మించి ఉద్యమాన్ని చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాని దగ్గర కార్యాచరణ ఇస్తాము. దాని ప్రకారం మేము కూడా అన్ని గ్రామాల్లో కూడా తిరిగే విధంగా మా కార్యాచరణ కూడా రూపొందిస్తున్నాం.